ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీచ్ శాండ్ అంశంపై నిర్వహించిన వర్క్షాప్, రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ మరియు డ్రగ్స్ పై దండయాత్ర మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యాత కొల్లి నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. ఏపీలో సహజ వనరులను వెలికితీసి యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీచ్ శాండ్ ఖనిజాల నుంచి టైటానియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, శాశ్వత అయస్కాంతాలు, ఆంధ్రప్రదేశ్ లో దేశీయ విలువల పెంపు, గొలుసు నిర్మాణం, అవకాశాలు అనే అంశంపై నిర్వహించిన వర్క్షాప్ లో కొల్లు రవీంద్ర పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి బీచ్ శాండ్ మినరల్స్ కీలకమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం దేశానికి వ్యూహాత్మక ఖనిజాల నిలయమన్నారు. రాష్ట్రాన్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్ కారిడార్ గా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతుందన్నారు. ఖనిజాల వెలికితీత నుండి తయారీ హబ్ గా ఏపీ రూపాంతరం చెంది స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుందన్నారు. రైతు భూ హక్కులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ తెలిపారు. గంపలగూడెం మండలం పెదకొమిరి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టాదారు పాస్ పుస్తకం అనేది రైతు హక్కును నిరూపించే చట్టబద్ధత పత్రం కావడంతో ప్రస్తుతం వాటిని పూర్తిగా ప్రభుత్వ అధికార రాజముద్రతో అందిస్తున్నట్టు పేర్కొన్నారు. పాస్ పుస్తకాల్లో ఎలాంటి తప్పులు ఉన్నా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అధికారులు నేరుగా గ్రామాలకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని, రెవెన్యూ క్లినిక్ ద్వారా భూ వివాదాలను పరిష్కరించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితం అంధకారమేనని, ప్రతి ఒక్కరూ డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సూచించారు. కేతన్కొండ ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. యువత అత్యుత్తమ లక్షణాలను నిర్దేశించుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంపై ప్రజాప్రతినిధులను, ప్రజలను, యువతను భాగస్వామ్యం చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తూ అందరినీ చైతన్యపరుస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు హితవు పలికారు. మన నగరం ఎల్లప్పుడూ సుందరంగా, పరిశుభ్రంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ జాన్ చంద్ర అన్నారు. విజయవాడలో తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్, పడమట బెంచ్ సర్కిల్ హైవే ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరం సుందరంగా, పరిశుభ్రంగా ఉండాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రోడ్లపైన గుంతలు పడితే వెంటనే ప్యాచ్ వర్క్ చేయాలని, నగర సుందరీకరణలో ఏమైనా లోపాలు కనిపించినచో వెంటనే సుందరీకరణ పనులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంధనాన్ని వృధా చేస్తే డబ్బును వృధా చేసినట్టేనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిరెరిగి సేవ్ ఎనర్జీ సేవ్ మనీ నినాదాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటూ ఇంధన పొదుపు పాటించాలని, అదే విధంగా పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా అన్నారు. జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్ ను కలెక్టర్ లక్ష్మీషా సందర్శించారు. పీఎం సూర్యఘర్ ద్వారా రాయితీతో ఏర్పాటు చేసుకున్న సౌర విద్యుత్పత్తి వ్యవస్థ ద్వారా వినియోగించుకోగా అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్ కు ప్రభుత్వం నుంచి తిరిగి డబ్బు పొందేందుకు వీలుందన్నారు. కౌమార గర్భధారణను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. విజయవాడలో టీనేజ్ దశలో గర్భం దాల్చడాన్ని నివారించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. స్టేట్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా టీనేజ్ గర్భధారణలను అరికట్టడానికి వైద్య, విద్య, ఆరోగ్య, పోలీస్, మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో సమన్వయం సమావేశం నిర్వహించామన్నారు. టీనేజ్ గర్భధారణలు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ నమోదు కావడం జరుగుతుందని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలున్న పాడేరు, తద్వారా కర్నూలు జిల్లాల్లో సమస్య కొంత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామన్నారు. అవగాహన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వ్యూహాలను అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ స్థాయిలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేస్తూ సమస్యలను గుర్తించి సమర్థంగా అరికట్టాలని సూచించారు. టీనేజ్ గర్భధారణలు పూర్తి స్థాయిలో అరికట్టడంలో భాగంగా కనీసం 5% లోపు తగ్గించడమే లక్ష్యంగా అన్ని శాఖల సమన్వయంతో ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నామని కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం.